హలో అండి. ఒక ఆనియన్ తీసుకోండి. ఆనియన్ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఇప్పుడు కోల్‌గేట్ పేస్ట్ పెప్సోడెంట్ ఏ పేస్ట్ అయినా ఆనియన్ పైన కొంచెంగా అప్లై చేసి చూడండి. ఇలా అయితే అప్లై చేసుకోండి. ఆనియన్ పైన ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసిన తర్వాత పైన పొట్ట అయితే తీసిడండి. తర్వాత పేస్ట్ కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక బౌల్‌లో అయితే వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని మనం ముందుగా ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకున్నాం దాన్ని ఇది వేసి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలానే పెట్టండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు పెట్టండి. ఇప్పుడైతే 10 నిమిషాలు అయ్యాయి. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా ఫిల్టర్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత వంట సోడా ఇడ్లీకి చేస్తాం దాన్ని, ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత విnegar అయితే కొంచెం పోసుకున్నాను. ఇదైతే ఆప్షనల్. ఈ ప్లేస్‌లో లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ గుజ్జు అయితే వేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని చాక తీసుకొని ఇలా కలుపుకోండి. తర్వాత అయితే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి. లేకపోతే ఇలా వాటర్ క్యాన్ తీసుకొని ఇలా బాటిల్‌కి అయితే ఇలా రంధ్రాలు అయితే మూతికి 5 రంధ్రాలు అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే బాటిల్ అయితే లిక్విడ్ అయితే పోసుకోండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే ఇలా పోసుకోండి. ఇప్పుడు ఇలా పోసుకున్న తర్వాత ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్, సింకు, ఫ్రిడ్జ్ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. కాక్రోచ్ రాలు, బల్లీలు, బొద్దింకలు రావు. చూడండి, మనం వంట చేసినప్పుడు ఇలా సాంబార్ అంతా పొంగిపోతుంది చూడండి. ఇలాగ ఒకసారి అప్లై చేసి చూడండి, క్లీన్ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద అయితే లింక్ ఇచ్చింటాను చూడండి. మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే జిడ్డు పట్టినా కూడా ఇలా స్క్రబ్ తీసుకొని ఇలా రుద్దుకోండి, క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే మన ఇంట్లో కాక్రోచ్ బల్లీలు ఎక్కువగా ఉందా, సింక్‌లో ఒకసారి అప్లై చేసి చూడండి. కిటికీలో ఒకసారి అప్లై చేసుకోండి. అప్పటికప్పుడే బల్లీలు, బొద్దింకలు చనిపోతుంది. ఆనియన్ వేసుకున్నాం దాన్ని, అదైతే ఘాటు ఎక్కువ దాన్ని, అందువల్ల అయితే చనిపోతుంది. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో. మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కింద